హలో అండి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనము పీజీటీ అంటే ఏంటో తెలుసుకుందాం. పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఇది ఐవీఎఫ్ కపుల్స్కి ఉన్న జెనెటిక్ టెస్టింగ్ ఆప్షన్. ఫస్ట్ ఇది ఎలా చేస్తారో చూద్దాం. మొదట ఆడవారి నుంచి ఎగ్ని, మగవారి నుంచి స్పర్మ్ని రిట్రీవ్ చేసిన తర్వాత ఐవీఎఫ్ ల్యాబ్లో వాటిని కలిపి ఎంబ్రియో తయారు చేస్తారు. అలా తయారు చేసిన ఎంబ్రియోని డే 3, డే 4, డే 5 వరకు కల్చర్ చేస్తాం. మనం జెనెటిక్ టెస్టింగ్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని డే 3 ఎంబ్రియోస్ పైన కానీ, డే 5 ఎంబ్రియోస్ పైన కానీ జెనెటిక్ టెస్టింగ్ చేయొచ్చు. కానీ కామన్గా మనము డే 5 ఎంబ్రియోస్ పైన జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. సో డే 5 ఎంబ్రియోస్ పైన పొర అంటే ట్రోఫెక్టోడర్మ్ లేయర్ నుంచి కొన్ని సెల్స్ని బయోప్సీకి తీసి వాటిని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. జెనెటిక్ టెస్ట్ రిపోర్ట్ నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని మనం గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అబ్నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని డిస్కార్డ్ చేస్తాం. ఇది రొటీన్గా మనం చేసే పీజీటీ ప్రొసీజర్. సో ఇది అందరి ఐవీఎఫ్ కపుల్స్కి చేయాలా అంటే అవసరం లేదండి. కొంతమంది ఇండికేటెడ్ కపుల్స్లో మాత్రమే ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ కపుల్స్ ఎవరు అంటే, కపుల్లో ఫీమేల్ ఏజ్ మోర్ దాన్ 35 years ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, అన్ప్లాయిడీ రేట్ పెరుగుతుంది, అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ రేట్ పెరుగుతుంది. సో అలాంటి వారిలో ఈ టెస్టింగ్ చేయొచ్చు. లేదా రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి ఎంబ్రియోలో క్రోమోజోమల్ అనామలీస్ ఉండొచ్చు. సో ఆ అనామలీ ఉందా లేదా అని చూసి ఆ లేని ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా చేయొచ్చు. సో ఈ పీజీటీ టెస్టింగ్ అందరిలో చేయాలా, అందరు ఐవీఎఫ్ కపుల్స్ చేసుకోవాలా అంటే అందరికీ అవసరం లేదండి. కొంతమంది ఇండికేటెడ్ కపుల్స్లో మాత్రమే ఈ టెస్టింగ్ అవసరం ఉంటుంది. ఆ కపుల్స్ ఎవరు? సో కపుల్స్లో ఫీమేల్ ఏజ్ 35 years కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎంబ్రియో క్వాలిటీ పడిపోతుంది. బికాస్ ఎగ్ క్వాలిటీ పడిపోతుంది. దాంట్లో అన్ప్లాయిడీ రేట్ ఎక్కువగా ఉండటం వల్ల క్రోమోజోమల్ అనామలీ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యే వాళ్ళకి ఎంబ్రియోలో క్రోమోజోమల్ అనామలీస్ ఉండొచ్చు. సో ఈ అనామలీ వల్ల వాళ్ళకి రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటుంది. అలాంటిది అవాయిడ్ చేయడానికి మనం ముందుగా ఎంబ్రియోకి పీజీటీ టెస్టింగ్ చేసుకుని నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొకటి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గర్భంలో అది అటాచ్ అవ్వకపోవచ్చు. సో అలా అటాచ్ అవ్వకపోవటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్గా రాదు. అలా అటాచ్ అవ్వకపోవటానికి కూడా పీజీటీ కారణాలు ఉండొచ్చు. అంటే పీజీటీ టెస్టింగ్ చేసి నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ ఇంప్లాంటేషన్ రేట్ మనం పెంచవచ్చు. ఇంకొకటి ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు, జెనెటిక్ డిజార్డర్స్ అంటే లైక్ థాలసీమియా కానీ, కలర్ బ్లైండ్నెస్ కానీ, ఇలాంటి ఏవైనా జనరేషన్కి పాస్ అయ్యే జెనెటికల్ డిజార్డర్స్ ఉన్నాయి అని మనకు తెలిసినప్పుడు అది పాస్ అవ్వకుండా ఉండటానికి ఎంబ్రియోకి ముందుగానే జెనెటిక్ టెస్టింగ్ చేసుకొని అది నార్మల్గా ఉన్నప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి ముందుగానే ఒక బేబీకి జెనెటిక్ డిసార్డర్స్ కానీ ఏదైనా ఫిజికల్ మెంటలీ డిసార్డర్స్ ఉన్నప్పుడు అది నెక్స్ట్ వచ్చే బేబీకి కూడా ఛాన్సెస్ ఉంటుందా అని చూసుకోవటానికి కూడా మనం పీజీటీ టెస్టింగ్ చేసుకొని నార్మల్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇండికేటెడ్ కపుల్స్లో మాత్రమే ఈ టెస్టింగ్ చేసుకోవచ్చు, అందరికీ చేయాల్సిన అవసరం లేదు. ఇలా పీజీటీ చేసిన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల మనకు సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.